కాలం గొప్పది. టైమ్ ఈజ్ గ్రేట్. ఒకానొక అడవిలో ఎత్తైన చెట్ల మధ్య పద్మజ అనే అందమైన పక్షి నివసించేది. ఆమె రెక్కలు బలంగా, చూపు పదునుగా ఉండేవి. తన బలం పట్ల ఆమెకు ఎంతో గర్వం. అదే అడవిలో నేల లోపల కర్మ అనే చీమల సమూహం నివసించేది. అవి ఎప్పుడూ కష్టపడి పనిచేస్తూ, ఆహారం సేకరిస్తూ తమ నివాసాన్ని నిర్మించుకుంటూ ఉండేవి. వాటికి విశ్రాంతి అన్నదే తెలియదు. పద్మజకు ఆకలి వేసినప్పుడల్లా ఆమె కర్మ చీమల సమూహంపై వాలి సులభంగా వాటిని ఆహారంగా తీసుకునేది. నేను ఎంత బలవంతురాలిని, ఈ చిన్న చీమలు నాకు ఏమాత్రం సరిపోవు అని ఆమె మనసులో అనుకునేది. చీమలు భయపడినా తమ పనిని ఆపలేదు. అవి తమ జీవిత చక్రంలో ఇది ఒక భాగమని తెలుసు. మాకు మా సమయం వస్తుంది అని అవి నిశ్శబ్దంగా నమ్మేవి. కాలం గడిచింది. ఒకరోజు పద్మజ వేటాడుతుండగా ఆమె రెక్కకు తీవ్రమైన గాయమైంది. ఆమె ఇక ఎగరలేకపోయింది, నేలపైనే ఉండిపోయింది. ఆమె గర్వం ఒక్కసారిగా అడుగంటింది. బలహీనపడిన పద్మజను చూసి కర్మ చీమల సమూహం చుట్టూ చేరింది. ఒకప్పుడు భయంతో పారిపోయిన చీమలు ఇప్పుడామె చుట్టూ గుమిగూడాయి. పద్మజకు తన పరిస్థితి అర్థమైంది. ఒకప్పుడు తాను వేటాడిన చిన్న చీమలు ఇప్పుడు తనను వేటాడటానికి వస్తున్నాయని గ్రహించింది. కాలం ఎంత విచిత్రమైనది! కర్మ చీమల సమూహం తమ పనిని ప్రారంభించింది. అవి పద్మజ శరీరాన్ని తమ ఆహారంగా మార్చుకున్నాయి. ఇది ప్రకృతి నియమం, కాలం యొక్క శక్తి. పిట్ట బ్రతికినంత కాలం చీమలను తింటది. అదే పిట్ట చచ్చిపోయాక చీమలు పిట్టని తింటాయి. ఇక్కడ పిట్ట గొప్పది కాదు, చీమలు గొప్పవి కావు, టైం గొప్పది అనే సామెతకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఎవడి టైం నడిస్తే వాడే గొప్పడు. అధికారం, బలం శాశ్వతం కాదని, కాలం ఎప్పుడూ తన మార్గాన్ని మార్చుకుంటూ ఉంటుందని ఈ కథ మనకు గుర్తుచేస్తుంది.